వచ్చేది లేదని ట్రంప్ ముఖం మీదే చెప్పేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీసుకున్న చొరవ ప్రపంచ దేశాలను అటెన్షన్ లోకి తీసుకొచ్చింది. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కీర్ స్టార్మర్. ఇందుకు యుద్ధం పరిష్కారం కాదన్నది బ్రిటన్ ప్రధాని వాదన. ఏకంగా 60 దేశాలతో సమావేశం ఏర్పాటు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం మొదలై 30 రోజులకు పైగా అయిన తర్వాత దీనిని కీలక మలుపుగా భావించవచ్చు. యుద్ధంలో పాల్గొనాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించారు బ్రిటన్ ప్రధాని స్టార్మర్. తమ బేస్లను వాడుకోవడానికి అంగీకరించలేదు. దీంతో ట్రంప్ ఎడమొహం పెట్టుకుంది. ఆ తిట్లకు ఏమాత్రం వెరవకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం విశేషం. 60 దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. దాంతో భారత్ చేసే సూచనలు, సమావేశంలో పాల్గొనే దేశాల ప్రతిపాదనలపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సమావేశంపై ఇరాన్ స్పందన ఏంటనేది అధికారికంగా ఇంకా తెలియలేదు. యుద్ధం మొదలైన తర్వాత హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ప్రపంచంలో 20% ఉన్న క్రూడ్ ఆయిల్ రవాణాకు బ్రేక్ పడినట్లయింది. చాలా దేశాలు తీవ్ర ఆయిల్ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ మాత్రం తమ మిత్ర దేశాల నౌకలు హార్ముజ్ నుంచి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొంత ఊరట ఇచ్చింది. ఇరాన్ కోపం అమెరికా ఇజ్రాయెల్ పైనేనని, ఇతర దేశాలపై లేదని, అమెరికాకు మద్దతిచ్చే దేశాలపైన ఆగ్రహంతో ఉందని గ్రహించిన ఆయా దేశాల అధినేతలు పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో బ్రిటన్ చొరవ తీసుకోవడం, చర్చలే సమస్య పరిష్కారానికి మార్గమని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో అరబ్ దేశాలు కొత్త ఎత్తుగడ వేశాయి. హార్ముజ్ జలసంధిని తెరిపించేలా ఇరాన్ పై సైనిక చర్య చేపట్టాలని భద్రతా మండలిని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ వెనక అమెరికా ఉందనేది బహిరంగ రహస్య. పైగా యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ చేస్తున్న దాడులతో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అమెరికా ఎంత బలంగా ఇరాన్ పై దాడి చేస్తే అంతే బలంగా గల్ఫ్ దేశాల ఆర్థిక ఆయువు పట్టుదలపై డ్రోన్స్ క్షిపణులను వేస్తుంది ఇరాన్. ఇప్పుడు ఏకంగా భద్రతా మండలిని అరబ్ దేశాలు ఆశ్రమించినట్లుగా తెలుస్తున్నాయి. కానీ వారి ప్రయత్నాలను రష్యా, చైనా, ఫ్రాన్స్ విటో వేసేశాయి. ఆదిలోనే అరబ్ దేశాల ప్రయత్నాలు వినిగిపోయాయి. అయితే ఈ చర్చను ముఖ్యంగా పరిగణిస్తున్నామంటుగా భావిస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా మిగిలిన అగ్రదేశాలు బలంగా నిలిచాయని అనుకుంటున్నారు. అంతేకాదు అగ్రదేశాల మధ్య విభజన స్పష్టంగా వచ్చేసింది. ఇలాంటి తరుణంలో అమెరికా ఏం చేసినా మద్దతిచ్చేందుకు ఇతర అగ్రదేశాలు సిద్ధంగా లేవు. ఆ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు అమెరికాతో ఫ్రాన్స్ సన్నిహితంగా ఉన్నప్పటికీ ఈ మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో చాలా గ్యాప్ వచ్చేసింది. ఫ్రాన్స్ ఇప్పుడు అమెరికా వ్యతిరేక సర్వం వినిపిస్తుంది. నాటో దేశాలు సైతం ట్రంప్ తీర్పును ఓపెన్ గానే తిరస్కరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని మొత్తం అనలైజ్ చేసి సమరైజ్ చేసి చెప్పడానికి మా కలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు ఆశా. రైట్ శివాని, థ్యాంక్ యూ. దాదాపుగా 37 రోజులు అవుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ స్టార్ట్ అయ్యి. డెవడే మనం మాట్లాడుతూనే ఉంటున్నాము. ఇక ఎండ్ కార్డు పడిందన్న దగ్గర నుంచి మళ్ళీ టర్న్ తీసుకొని 2-3 వారాలు అతి భీకరంగా దాడులు చేస్తామని చెప్పి అమెరికా చెప్పింది. సో ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక అటు వార్ కూడా ఒక స్టేజ్కి వెళ్ళని మనకు కనిపిస్తోంది. అటు వంతెల మీద కావచ్చు, భవనాల మీద కావచ్చు, సముదాయాల మీద కావచ్చు, ఇరాన్కి సంబంధించి స్థావరాలు ఏదైతే ఉన్నాయో దాని మీద అమెరికా ఎంత స్థాయిలో అటాక్స్ చేస్తుందో కూడా మనకు కనిపిస్తోంది. ఇరాన్ కూడా ఏం చెప్తుందో, ఓకే మీరు ఇప్పుడు ఏది కూల్ చేసినా ఏది పాడైపోయినా మేము మళ్ళీ దానికి అంతకన్నా దృఢంగా మేము నిర్మించుకుంటామని చెప్తుంది. కానీ అయితే ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే, ఆఫ్టర్ 37 డేస్ తర్వాత ఏ దేశము సఖ్యత కుదర్చబోతోంది, ఏ దేశము శాంతి చర్చలు జరపాలని, లేదంటే యుద్ధానికి ముగింపు పలకడానికి ఏ దేశం ముందుకు వస్తుందన్న తరుణంలో బ్రిటన్ అయితే ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ బ్రిటన్ కూడా అమెరికా ముందుగా యుద్ధంలోకి రావాలని చెప్పడినా సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత మనకి ట్రంప్ వైఖరి ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఆయన విమర్శలు దూకుడుతో ఏ విధంగా ముందుకెళ్ళాలో మనం చూసాం. అయితే ఇప్పుడు ఏకంగా 60 దేశాలు దాదాపుగా చూసుకుంటే కనుక 60 దేశాలతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే హర్ముజ్ జలసంధి ప్రపంచంలోనే 20% ముడి చమురును తరలించేటువంటి ఒక మార్గం కాబట్టి దాన్ని ఓపెన్ చేయడానికి చర్చలే మార్గం తప్ప యుద్ధం కాదు అనేది ముందుకెళ్తున్నారు. ఎంతవరకు ఈ యొక్క మీటింగ్ సత్ఫలితాన్ని ఇస్తోంది? బ్రిటన్ చెప్పిన మాటల్ని ఇరాన్ సానుకూలంగా తీసుకుంటుందా, ఎండకాడు వేయడానికి ముందుకు వస్తుందా? అటుపక్క అమెరికా ఇంత దూకుడుగా ముందుకెళ్తున్నప్పుడు ఏ విధంగా వీరు చెప్పిన మాటలని అంగీకరించడానికి ఒప్పుకుంటారనేది కూడా ఒక పాయింట్ కదా. దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉపలక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా పశుపతి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా పశుపతి గారు,
మనం చూస్తే కనుక ఆఫ్టర్ 37 days ఏదో ఒక కీలక ముందడుగు పడింది అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ దేశం వస్తే దౌత్యం జరుగుతుంది, ఏ దేశం వస్తే ఈ వారికి ఎండ్ కార్డు పడే అవకాశం ఉంటుంది, 3 దేశాలతో మాట్లాడతారా ఏంటి అని అనుకున్నటువంటి తరుణంలో పాకిస్తాన్ సంప్రదింపులు అనేది మధ్యలో ఒకసారి మనం విన్నాం. కానీ అది మళ్ళీ జరగలేదు. ఎందుకంటే అది ఉన్న సరైన విధంగా ఉండదని చెప్పి అందరికీ తెలిసిందే. ఏ దేశాలు కూడా మద్దతు ఇచ్చేటువంటి ఆస్కారం అవకాశం కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్రిటన్ తీసుకున్నటువంటి చొరవ ఏ విధంగా చూడాలి? ఇదేమన్నా యుద్ధానికి ముగింపు పలకడానికి అవకాశం అనుకోవచ్చా? ముఖ్యంగా ఐనిస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే మీరు అంటున్నట్టుగా 37 రోజుల వరకు ఇంతకుముందు నేను కూడా గత డిబేట్ లో కూడా అన్నాను, ఐక్యరాజ్య సమితి కానీ WHO కానీ ఇలాంటివి అన్ని ఇలాంటి ఒక పీస్ రిలేటెడ్ సంధి కుదర్చడం కోసం కానీ అవగాహన కుదర్చడం కోసం కానీ ప్రయత్నం చేయలేదు. అంటే ఇప్పుడు నాటో సభ్య దేశాలు అనుకోండి, లేకపోతే రకరకాల అగ్రదేశాలు అనుకోండి, ఇలాంటి ఎక్కడ కూడా అంటే మొన్నటి వరకు క్లెయిమ్ చేసుకున్నటువంటి అమెరికా అంటే నేనే ప్రపంచ పెద్దన్న అని అనుకునేటువంటి స్థానంలో వాళ్ళకి అంటే గుత్తాధిపత్యం ఉంటుంది, నేను ఇంకెవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదనేటువంటిది ఒక ఇగోయిజం. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇవాళ ఏ దేశం ఓడిపోతుంది అనేది ప్రధానంగా వేరే దేశాలన్నీ ఒక చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంటాయి. అంటే ఇవాళ అమెరికా బలంగా ఉంది అనుకోండి, ఇవాళ ఇరాన్ ని తొక్కేయడానికి వేరే మిత్ర దేశాలు కలిసి వస్తాయి. ఇరాన్ కొంత అంటే ధీటుగా సమాధానం ఇస్తుంది కాబట్టి అగ్రదేశం ఇచ్చేటువంటి 15 సూత్రాల కాంప్రమైజేషన్ కు ఎక్కడ కూడా తగ్గట్లేదు కాబట్టి, అంటే ఇక్కడ కూడా ఇరాన్ కూడా ఒక గట్టి ధీటైన సమాధానం చెప్తుంది అగ్రరాజ్యం అని అంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏం జరుగుతుంది అంటే వాళ్ళ అగ్రదేశాన్ని కూడా కొంతవరకు కట్టడి చేసే క్రమంలో వేరే దేశాలు కూడా అమెరికాకు కలిసిపోవు. అంటే మొన్న వివిధ దేశాలు ఉదాహరణకి ఇండియా అనుకోండి, లేకపోతే వేరే రష్యా అనుకోండి, వేరే దేశాలతోని సుంకాలతోని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అమెరికాకు రావాల్సినటువంటి పౌరులు కానీ, విద్యాలు కానీ, H1 వీసాలు కానీ, ఇవన్నీ ఎన్నో ఇంపాక్ట్ అన్ని దేశాలతో ఒకసారి కుదిపేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మైగ్రెంట్స్, అక్కడ ఉన్నటువంటి అమెరికా దేశానికి ఒక రకంగా వ్యతిరేక పవనాలు ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు రెండోసారి అయిన తర్వాత. ఇది అదనుగా కూడా అన్ని దేశాలు ఒక అవకాశం కోసం చూస్తాయి. మొన్నటి వరకు మా మీద పెరుచుకున్న నువ్వు, నీకు మేము ఏ విధంగా సహకరిస్తాం, ఇప్పుడు కనుక నీదే పై చేయైతే రేపు భవిష్యత్తులో మమ్మల్ని ఇంకా ఆడుకుంటాం అనేటువంటి క్రమంలో ఉంటుంది. అయితే ఇవాళ ప్రధానంగా ప్రపంచంలో అగ్రస్థానాన్ని నేను పెద్దన్న పాత్రను పోషిస్తున్నా, నేనే ఎక్కడి యుద్ధాలకైనా నేనే చర్మగీతం పెడతాను, లేకపోతే నేనే కాంప్రమైజ్ చేస్తాను అనేటువంటి అహంకారాన్ని, ఇగోను, లేకపోతే వాళ్ళ సూపర్మేషన్ కూడా తగ్గించడం కోసం వేరే దేశాలు ప్రయత్నం చేస్తుంటాయి. ఇవాళ అదే కోవలో ఇవాళ బ్రిటన్ కూడా ఒక రకంగా ఆలోచించింది అనడానికి అతిశయోక్తి లేదు. అయితే ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి యుద్ధం అనేది ప్రధానమైన సమస్య పరిష్కారం కాదు. వేరే దేశాలు 40 దేశాలకు వీళ్ళకి ఏదైతే చమురు, క్రూడ్ ఇవన్నీ తీసుకుని వెళ్ళేటువంటి హర్మూజ్ జలసంధి మీద ఫస్ట్ కాంప్రమైజ్ మోడ్ లో కనుక వెళ్తే ఒక రకంగా అమెరికాను తగ్గించినట్లు అవుతుంది, వీళ్ళతో మిత్రత్వం ఉన్నట్లు ఉంటుంది. మనం ఫస్ట్ నుంచి చూస్తే కనుక మొత్తం క్లోజ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే మిత్ర దేశాలకి ఓపెన్ చేస్తారు. ఏదైతే తమ మీద అటాక్ చేయనటువంటి దేశాలకి ఓపెన్ వే అని చెప్పారు. ఇదంతా మనం చూసాం. ఇప్పుడు మొత్తంగా ఈ బ్రిటన్ చేస్తున్నటువంటి ఫలితాలు ఏదంటే సంప్రదింపులు ఎంతవరకు ఇరాన్ ఒప్పుకునే అవకాశం ఉందనుకోవచ్చు? తప్పకుండా ఒప్పుకుంటది. ఎందుకంటే ఇవాళ మొత్తం మీద అన్ని దేశాలతోని కొట్లాట పెట్టుకొని యుద్ధం పెట్టి ఇరాన్ సాధించేది కూడా ఏముండదు. అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఆయిల్ నిల్వలు తగ్గిపోతాయో, ఆ దేశంలో ఉన్నటువంటి అనిశ్చితి ఏర్పడుతుందో, ఆర్థికంగా స్టాక్ ఎక్స్చేంజెస్ అన్ని కుదేలైపోతుంటాయో, అది ఇంకో 10 రోజులు, ఇంకో 20 రోజులు ఎలా పెరుగుతున్న కొద్దీ ఆ దేశం యొక్క అవసరాలకు భంగం కలిగేటువంటి ప్రమేయంలో అప్పుడు ఆ మిత్ర దేశాలు వేరే దేశాలకు ప్రెజర్ స్టార్ట్ అవుతాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వీళ్ళు లేకపోతే వాళ్ళు కట్టడి చేయకపోతే వాళ్ళకు కట్టడి కంపల్సరీ వీళ్ళ రెఫరెన్స్ ని వీళ్ళ ఏదైతే సంధి కుదిర్చడం కోసం బ్రిటన్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఉంది కదా, దాన్ని తప్పకుండా ఒక 10 రోజుల తర్వాతనైనా వాళ్ళు కొంతవరకు సానుకూలంగా ఇచ్చేసి డివైడెడ్ రూల్ లాగా చేస్తాయి ఇరాన్ కూడా. ఎందుకంటే మాతో కలిసి వచ్చేటువంటి దేశాలకు మేము మార్గం సుగమం చేస్తామంటే ఆ దేశంలో అనిశ్చితి ఏర్పడకుండా ఉంటుంది. వేరే వాళ్ళు ఆటోమేటిక్ గా అంటే ఒక డివైడెడ్ రూల్ పాలసీ వచ్చినప్పుడు ఆ క్రమంలో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే చిన్న దేశం ఎన్ని రోజులతో కొట్లాడబెట్టి అన్ని దేశాలతోని మూకుమ్మడిగా ఆయిల్ వనరులు మొత్తం పోతే
అసలు హర్మోజ్ మీద భవిష్యత్తులో ఓకే, ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు ఇరాన్ కూడా, ఎందుకంటే 60 దేశాలతో మీటింగ్ కాబట్టి ఎంతో కొంత సానుకూల స్పందన, తమకు కూడా కొంత సపోర్ట్ అనేది వస్తుంది కాబట్టి. ఎస్ పశుపతి గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మణ్ గారు ఎట్లా చూడొచ్చు ఈ బ్రిటన్ మీటింగ్, లేదంటే బ్రిటన్ తీసుకున్నటువంటి ఒక చొరవ, ఒక ముందడుగు యుద్ధానికి ఏమైనా వెనుకబడే అవకాశం ఉంది? ఇటు సైడ్ అమెరికా కూడా చాలా స్పీడ్ గా వెళ్తుంది. అటుపక్క మనం చూస్తే కనుక ర్యాండీ అమెరికా ఆర్మీ చీఫ్ ను కూడా తొలగించేసి ఇంకా మనం ముందుకెళ్ళాలి, మేము అనుకున్నటువంటి టార్గెట్ మీరు పెట్టట్లేదు, మీరు మా విధానాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆర్మీ చీఫ్ ను కూడా అక్కడి నుంచి రాజీనామా చేసి పక్క తొలగించి ఇంకా దాడుల తీవ్రతకి ముందుకెళ్తున్నాడు ట్రంప్. ఇటువంటి నేపథ్యంలో ఈ మీటింగ్ అనేది ఎంతవరకు సానుకూలంగా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు ట్రంప్ అనే అతను ఎవరి మాట అయినా వినే పరిస్థితి ఉందా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క యుద్ధ వ్యవహారంలో ఆర్మీ చీఫ్ నే పక్కన పెట్టాడు. అంటే తను ఎంత డిక్టేటర్ గా తను అనుకుంది జరగాలని అనుకుంటున్నాడు తప్ప, మాటలకే ప్రపంచ శాంతి అని చెప్పాడు తప్ప ఇవాళ ప్రపంచ శాంతిని ఆయన అయితే కోరుకోవటం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అతని టార్గెట్ ఏంటి? హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవాలి అంతే. ఒకవేళ అది స్వాధీనం చేసుకోలేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్యూయల్ నౌకలన్నిటినీ తోసేస్తాడు. ఇప్పుడు భయం పడుతుంది బ్రిటన్ కానీ, రష్యాకి కానీ, చైనాకి కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ. ఎందుకు? ఆ యొక్క నౌకలు రాకపోతే, అంటే ఎగుమతి జరగకపోతే ఫ్యూయల్, అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడతాయి. సో ఇప్పుడేంటి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? హర్మూజ్ జలసంధిని వదులుకోమంటున్నాడు ఇరాన్. అంటే తను స్వాధీనం చేసుకునే పరిస్థితికి వచ్చాడు దాన్ని. అంటే అదికైనా స్వాధీనం చేసుకుంటే మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయన కంట్రోల్ లేకపోతాయి అని. అది రాంగ్ అంటే అది కరెక్టా కాదో నేను ఇప్పుడు చెప్పలేను, కానీ దాని పరిణామాలు ఎలా ఉంటాయని. ఈ పరిణామాలు ఊహించే బ్రిటన్ ముందుకు వచ్చి అరే అన్ని దేశాలని మనము ఒక తాటికి తీసుకురాగలిగి అమెరికాకు లెసన్ చెప్పకపోతే మనం ఇబ్బంది పడతాము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బెహ్రాయిన్ కూడా ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో ప్రవేశపెట్టింది. ఈ యొక్క హర్మూజ్ లో ఉన్నటువంటి నౌకలను రక్షించాలి, దానికి తీర్మానం పెట్టి అది వాయిదా పడింది రేపటికి. ఇవాళ భద్రతా మండలి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది ఇవాళ. అంటే ట్రంప్ ను శాసించే పరిస్థితుల్లో ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు ఏవి కూడా, నాటో గాని ఏవి కూడా అతని మాట వినటం లేదు. వాటి మాట అది మనకు కల్లారా కనిపిస్తుంది. అది ట్రంప్ తీసుకున్నటువంటి వైఖరి అనుకోవచ్చు కదా, ఎందుకంటే అమెరికా వైఖరి ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య విభజన రావడానికి కారణం, వారందరూ ఏకతాటి మీదకి రావడానికి కూడా ఆయన తీసుకున్న డెసిషన్స్, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల కారణం అనుకోవచ్చు కదా, కాదంటారు? అంతే కదా. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలే ఆయన వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు ఏమన్నాడు? యుద్ధం ఆపేసినా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మొత్తం మోహరించాడు, రోజు యుద్ధం చేస్తున్నాడు, వంతెనలు నాశనం చేశాడు, నౌకలను నాశనం చేస్తా అంటున్నాడు. హర్మూజ్ జలసంధిని అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దేశం అమెరికన్సే 40% ధరలు, అంటే ఫ్యూయల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగి వ్యతిరేకిస్తూ లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి కూడా అతను అక్కడ ప్రజాభిప్రాయాన్ని కూడా లెక్క చేయడం లేదు. అంటే దాని అర్థం ఏంటి? అతని టార్గెట్ ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ కంట్రోల్లోకి తీసుకోవాలి. ఎందుకు? సముద్రాలు, జలసంధి, వీటి గురించే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అనేది, ఇప్పుడు బ్రిటన్ ముందుకు రావచ్చేమో, కానీ బ్రిటన్ అమెరికాతో పోరాడే పరిస్థితి లేదు. ఏమంటాడు? ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మా యొక్క సైన్యం ఎక్కువ, మా యొక్క పరికరాలు మాకున్నటువంటివి ఎవరికి, ఏ దేశానికి లేవు అనేటువంటి ఉద్దేశంతో అతను మాట్లాడుతాడు. ఆ మాట ఈ రోజు కూడా మాట్లాడాడు, మాతో ఎవరు యుద్ధం చేయలేరని. అంటే ఇది చాలా చాలా నియంత్రణ పోకడలని ఎట్లా దేశాలన్నీ అంగీకరిస్తాయి? ఆయన సొంత ప్రజల్ని గౌరవించడం లేదు, అరే నాకు అందరూ శత్రువులు అవుతారు అన్ని దేశాలు అని కూడా ఆలోచించడం లేదు. ఖచ్చితంగా శత్రువులు అవుతారు. ఎందుకు? ఇప్పుడు
ఇక్కడ ఇటుపక్క అమెరికా వెనకాలండి అరబ్ దేశాలతో సైనిక చర్యకి అని చెప్పి భద్రతా మండలి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే అమెరికా వెనకుండి ఆ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది కదా. ఏదో ఒక విధంగా అక్కడ దాడి చేయాలి, హర్ముజ్ ని తన స్వాధీనం చేసుకోవాలి. అదే టార్గెట్. ఇప్పుడు నీకు అరబ్ కంట్రీస్ అన్నిటిని కూడా నోలు మూయించాడు కదా. అరబ్ కంట్రీస్ అసలు ఫస్ట్ వ్యతిరేకిస్తున్నారు అమెరికా యొక్క చర్యల్ని. ఇరాన్ మీద తీసుకున్నటువంటి ముందు వ్యతిరేకించలేదు, కానీ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఆ ప్రభావం పడుతుంది, మన ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రెజర్ పెట్టారు యుద్ధం ఆపమని. ఏది ఫ్యూయల్ కంట్రీస్ అన్ని కూడా. అయినా కూడా వాళ్ళకి ఏదో ఏదో శాంతి వచనాలు చెప్పి మళ్ళీ తను దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు. అంటే వాళ్ళ కంట్రోల్లో కూడా ఇవాళ లేడు. ఎవరి కంట్రోల్లో ఉంటాడు? మరి ఎవరి మాట వింటాడు? పూర్వం భారతదేశం మాట వినలేదు కదా, ఇంకా ఎవరి మాట వింటారని చెప్పి ఏ విధంగా అనుకోవడానికి కూడా అవకాశం లేదు. టారిఫ్ సంబంధించి సుప్రీం మాట్లాడితేనే సుప్రీం మాట ఖండించి మాట్లాడినటువంటి అమెరికా అధ్యక్షుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ట్రంప్. మరి మిగతా వాళ్ళ మాట వింటారా? ఆయన అడిగి ఏదే చెప్తే అదే విధంగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ టర్న్ తీసుకుంటే ఇంకా ఎక్కువగా దాడులు చేస్తాం, ఈ 2-3 వారాల్లో మొత్తం ధ్వంసం చేస్తాము అని చెప్తున్నటువంటి రాతి యుగంలోకి వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఇరాన్ రాతి యుగం నాటి పరిస్థితులు వచ్చాయనుకున్నప్పుడే మేము వెనక్కి వస్తాం, మా సైన్యాన్ని వెనక్కి రమ్మని చెప్తామని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నటువంటి పరిస్థితులు. మరి ఇరాన్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మనకు వస్తున్నటువంటి ప్రశ్న. పశుపతి గారు, ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడాము ఆర్మీ చీఫ్ ని కూడా వైదొలిగించడం, ఎందుకంటే బలగాలను ఎక్కువగా మోహరించడానికి ఆయన దానికి అనుగుణంగా వ్యవహరించట్లేదు, ఎందుకు దీన్ని మన సైన్యాన్ని అంతా కూడా అక్కడ పెరగడము, వాళ్ళని నష్టపోవడం మనకి మంచిది కాదనే పరిణామాలు లేదంటే సిచ్యువేషన్స్ చెప్తున్నారు కాబట్టి ఆయన తీసి పక్కన పెట్టారు, యుద్ధం ఇంకాస్త ముందుకు వెళ్ళబోతుందని చెప్పి ఇండికేషన్స్ ఇవ్వడానికి. కానీ ఈ పాయింట్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్, ఈ టర్న్ అనేది ఇరాన్ కి కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. ఎందుకంటే ఒక అధ్యక్షుడు ఎవరైతే ఆర్మీ చీఫ్ సంబంధించి సైన్యం ఆయన అందించాలని నడుస్తుంటుంది, ఆయన చెప్పిన దాన్ని బట్టి వెళ్తుంది. ఇప్పుడు కొత్తగా వస్తే మన సైన్యానికి అంతా కొత్తగా ఉంటుంది, ఎంతో కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ట్రంప్ కి యూ టర్న్ తీసుకునే అంటే బూమరాంగ్ అయ్యే ఛాన్స్ ఉందనేది వినిపిస్తున్నటువంటి మాట. ఎట్లా చూడొచ్చు? అట్లా ఆశ గారు అలా ఏముండదు. ఎందుకంటే ఈ దేశ సార్వభౌమాధికారం కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే ఈ సెక్యులర్ వాదులు కానీ లేకపోతే ఈ శాంతి అని అంటున్నారు. శాంతి ఒక ట్రంప్ దగ్గర నుండి కావచ్చు, శాంతి అన్ని దేశాల నుండి ఉండాలి. ఉదాహరణకు పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తాన్ ఎన్నిసార్లు భారతదేశం శాంతి అంటుంటే వింటుందా? వినట్లే కదా. మరి శాంతికి చెప్పాలంటే ఇంకా బదులు ఏ విధంగా ఇవ్వాలి అంటే అందరు మొసలి కన్నీరు కారుస్తారు. ఆ దేశం ఔన్నత్యం కోసం, ఆ దేశ సార్వభౌమాధికారం కోసం ట్రంప్ ప్రయత్నం చేయడం తప్పు కాదు. ఎందుకంటే లక్షల మంది అక్కడ ఏదో వ్యసనాలకో లేకపోతే అక్కడ అడ్డా కాదు కదా. మన వేరే దేశస్తులు వేరే ఇరాన్ లో, దుబాయ్ లో, సౌదీలో అలాంటి భారతీయులు పాస్పోర్ట్స్ లేకుండా ఇల్లీగల్ గా పోయి ఇరాన్ లో ఉంటామంటే ఉంచుతారా? ఎన్కౌంటర్ చేస్తారు. వీళ్ళందరూ మాట్లాడతారా? మాట్లాడరు. అంటే ఇవాళ 140 దేశాల నుండి వీసా పెట్టుకొని అదొక వీసా కంట్రీ అది అమెరికా. ఇది అనుకోకుండా పరిణామాలు ఏంటంటే అమెరికా దేశంలో లక్షల మంది మాకు యుద్ధం వద్దంటున్నారు. అంటే మరి ఇరాన్ లో అంటలేరు జనాలు? ఎందుకంటే లేదు, ఆ దేశం యొక్క ఔన్నత్యం అవసరం, ఆ దేశం సార్వభౌమాధికారం కోసం ఆ ప్రజలు కట్టుబడి ఉన్నారు. ఇక్కడ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. అంటే ట్రంప్ గొప్ప అనట్లేదు, అంటే అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ డెమోక్రటిక్లు కానీ లేకపోతే రిపబ్లికన్స్ కానీ వీళ్ళ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి దాన్ని బూచిగా చూపించేసి చూస్తున్నారు ఒకటి. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పటి వరకు పెద్దన్న పాత్ర, నేను ఆయుధ సంపత్తి కలిగిన వ్యక్తిని, అగ్రరాజ్యం అనేటువంటి కొంత ఎక్కడో ఒక దగ్గర కొంత ఆయన కొంత కట్టడి చేయాలనేటువంటి వేరే దేశాలు కూడా చూస్తున్నమాట వాస్తవం. అంటే మీ శత్రువు నాకు మిత్రుడు, నా మిత్రుడు మీకు శత్రువు అన్నట్లుగా చూస్తున్నారు. ఇదే విధంగా ఆయన కూడా ట్రంప్ ఇప్పుడు ఆర్మీ చీఫ్ మార్చినంత మాత్రాన ఆ గైడెన్స్ లో ఇప్పుడు ఆయన ఎక్కడనో తీసుకొచ్చేసి కొత్త డిపార్ట్మెంట్ నోట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాదు. ఈ నోస్ ఎవ్రీథింగ్, ఈ నోస్. ఎందుకంటే ఆ సెకండ్ క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఉంటారు కాబట్టి మానిటరింగ్ చాలా మంది తొలగించారు. స్టార్ట్ అయినప్పటి నుంచి కొంతమంది వారికి వారి పర్సనల్ గా వ్యక్తిగతంగా వెళ్ళిపోయినారు. కొంతమంది అధికారులు అయితే కొంతమందిని డైరెక్ట్ గానే తొలగించేస్తారు. మేము అనుకున్నది మీరు చేయట్లేదు కాబట్టి మేము తీసేస్తున్నాం అని చెప్పి డైరెక్ట్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఒక శత్రుదేశంతో పోరాడాల్సిన అవసరం వస్తే ఇరాన్ కూడా ఒకేలా అదే ధీటైనటువంటి అందరి అభిప్రాయం ఒక తిరుగు ఉండదు. అంటే ఒకడు లైవ్లీహుడ్ చూసుకోవాలనుకుంటాడు, ఒకడు ఎందుకులే అనుకుంటాడు. మరి ఎందుకులే అంటే ఆర్మీ ఎందుకు? ఇంకా ఈ దేశం కోసం భద్రత విషయంలో పారదర్శకంగా లేకుండా లేకపోతే అవసరాలకు లేకుండా ఉంటాయి. అది ఏ దేశమైనా కావచ్చు, రేపు భారతదేశంలో కావచ్చు లేకపోతే ఇంకో దేశంలో కావచ్చు. అంటే ఆర్మీ అనేవాడు యాజ్ పర్ ద గవర్నమెంట్ డిసిషన్ తో పనిచేయాలి కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు పనిచేస్తే కాదు కదా.
అందుకోసం ఇవాళ అదే వరవడి కనుక ఇరాన్ లో జరిగితే ఎందుకు పెద్ద రాజ్యం, ఆ రాజ్యంతో మనం కొట్లాట ఎందుకులే అని ఇరాన్ ఆర్మీ కూడా ఆలోచిస్తుంది అనుకో, ఇరాన్ అధ్యక్షుడు కూడా మార్చేస్తాడు అట్లా. రేపు బ్రిటన్ వాళ్ళు మారుస్తారు, రేపు రష్యా వాళ్ళు మారుస్తారు. ఇది ఇవాళ ఒక్క అమెరికాలోనే జరిగింది కాదు, గతంలో కూడా వేరే వేరే దేశాలలో అవసరానుకూలంగా ఆర్మీ చీఫ్లను కూడా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఏంటి అంటే ఇవాళ అవకాశవాద రాజకీయం కోసమే చూస్తున్నారు. ఇవాళ ఒక దేశం కోసం ఇప్పుడు మన రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు ఉదాహరణకు, అంటే దీన్ని అలుసుగా తీసుకొని వేరే దేశాలు ఎవరైనా కవ్వింపు చర్యలు చేస్తే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఇన్ కేస్ అదేదైనా జరిగితే కనుక దానికి తిరిగి కౌంటర్ కూడా అదే స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. అంటే ఇక్కడ ఈ సెక్యులర్ వాదులు ఉంటారు కదా, దొంగ ముసుగు వేసుకొని ఈ దేశం కోసం చూడకుండా పాకిస్తాన్ అనగానే నువ్వు యుద్ధం చేస్తాను ఎందుకు చెప్పాలి అని వాడు తప్పని చెప్పేసి దమ్ము ధైర్యం లేని వెధవులు ఉన్నంత సేపు ఈ దేశంలో ఏ దేశంలో కూడా అంటే ఆ దేశం నిర్దిగి ఆ దేశం గాలి పీల్చుకొని ఆ దేశం యొక్క సర్వోన్నత హక్కులు సాధించుకుంటూ పరాయి దేశం కోసం భజన చేసేటువంటి ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళు దేశద్రోహుల కంటే విధ్వంసకారులు వాళ్ళు. సో ఈ విషయంలో ఒకటి ఏంటంటే వాళ్ళు ఏదొచ్చినా కూడా ఇరాన్ అంత మూకుమ్మడిగా ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళేస్తే ఏమైతే అంటే మొత్తం వాళ్ళకే ఉచ్చు బిగిస్తుంది. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటి అంటే హర్మూజ్ మీద ఒక కట్టడి ఒక ఎంతో కొంత పట్టు పిల్లకు వేరే దేశాలకు కనుక కొంత ఒడంబడిక జరగకపోతే భవిష్యత్తులో ఇంకా ఇరాన్ హర్మూజ్ జలసంధి మీద ఇంకా విపరీతమైనటువంటి ధోరణి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా అది చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 40 దేశాలతోని ఓకే మీరు అన్నారు కాబట్టి మేము తగ్గాము, మేము కొంత సడలింపిస్తాం అంటే శత్రువు లేకపోయినా కనీసం మిత్రత్వంతోనైనా. ప్రపంచ దేశాల్లో ఈ హార్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల చమురు కష్టాలు ఏ స్థాయిలో పెరిగాయో మనం చూస్తున్నాం. ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా మారిపోయో మనం చూస్తున్నాం. అటు మన దేశం కూడా అదే కదా, అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వేరుగా ఉన్నా లేదు, సంక్షేమం లేదని చెప్తున్నా, పరిస్థితులు భిన్నంగానే ఉన్నాయి. దానికి అనుగుణంగా వెళ్ళాలంటున్నా. ఇప్పుడు మనకు భారతదేశంలో ఉదాహరణకు 74 రోజుల నిల్వలు ఉంటాయి. అది 74 రోజులలో 37 రోజులు ఆల్రెడీ అయిపోయింది. ఉదాహరణకు 70 అంటే కొనసాగుతూనే అయిపోయింది. ఏమి మన పూర్తి స్థాయిలో ఒక పానిక్ సిచ్యువేషన్ వల్ల అని చెప్తూ ఉన్నా. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే కొంచెం గందరగోళంగానే ఉంది. హర్మూజ్ దగ్గర ఏమాత్రం సడలింపు కొంచెం ఇంకో 15 రోజులు 20 రోజులలో తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఇరాన్ ను కూడా కట్టడి చేసే అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ దేశాలు కూడా మూకుమ్మడిగా రివెంజ్ తీసుకునే అవకాశం ఉంది. అంత అవకాశం ఇరాన్ ఇస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఏటికి ఎదురేది అదేదో సాధించే క్రమంలో కూడా లేదు. కాబట్టి మనం ఆశిద్దాం యుద్ధం కానీ అంటే ఈ రోజుల్లో యుద్ధం ఈ దేశాల మద్దతుతో ఈ మీటింగ్ తర్వాత ఎంతో కొంచెం బలం వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ ఈ దేశాలు ముక్కుముడిగా వెళ్ళడము, ఆయన యుద్ధంలోకి రమ్మంటే రాకపోవడము, మీరు రాకపోండి అదే మంచిదని చెప్పి గతంలో ఇండికేషన్స్ ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు రాబోయే రోజుల్లో? ఇరాన్ కూడా ఏం తగ్గటం లేదు. మేము ఎదుర్కొంటా సంవత్సరమైన యుద్ధం చేస్తాము, మా దగ్గర తగిన ఆయుధ సంపత్తి ఉంది అనేటువంటి పద్ధతిలోనే వెళ్తున్నారు వాళ్ళు. వెళ్ళి అటాక్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రపంచ దేశాలు అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలు లేకపోతే ప్రధాన దేశాలు ఏంటి, చైనా, అమెరికా, బ్రిటన్, ఇవి గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ అనేది అమెరికాకి ఇవ్వాలి, బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పకపోతే తను మారడు. ఆ ప్రయత్నం బ్రిటన్ ఇప్పుడు చేస్తున్నది కాబట్టి కొంచెం ఆశిద్దాం. ఖచ్చితంగా బ్రిటన్ అన్ని దేశాలని ఓకే మొత్తంగా ఏదైనా కావచ్చు. ఈ 37 రోజుల తర్వాత ఏదైతే ఒక ముందడుగు పడిందో బ్రిటన్ సంబంధించి ఆ చొరవ తీసుకున్నారో అది సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకుందాం. ఏదైనా యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయాలి, హర్మూజ్ జలసంధి అనేది ఓపెన్ అవ్వాలి. ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురుకు సంబంధించి సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా మారిపోయాయి, ధరలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ముందుకెళ్తున్నారు. మరి దీంట్లో కూడా మన దేశం కూడా పార్టిసిపేట్ చేస్తుంది. వర్చువల్ గా ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తారు, ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది రాబోయే రోజుల్లో? ట్రంప్ నిర్ణయాలు కావచ్చు, ఇరాన్ దూకుడు కావచ్చు. ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, మా దగ్గర ట్రంప్ కంటే అమెరికాకు తెలియనటువంటి ఆయుధాలు ఉన్నాయి, బంకర్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి కూడా తెలియకుండా ఉన్నాయి, మేము అదే స్థాయిలో అటాక్ చేస్తామని. సో ఇటుపక్కల నుంచి 2 పక్కల నుంచి కూడా అదే స్థాయిలో అటాక్స్ జరుగుతున్నాయి. కాబట్టి యుద్ధానికి ఎప్పుడైనా ఒక ఫుల్ స్టాప్ పడాలి. కాబట్టి అది ఏ విధంగా జరుగుతోంది ఏంటి మీటింగ్ తర్వాత
జరిగే పరిణామాలు కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ పశుపతి గారు, లక్ష్మణ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళకి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.